నవ్ ఇక్కడ చూడండి సార్, ఎస్ఎన్ ఎంత ఇచ్చాడు, ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి, ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి, ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి. ఏ సిరీస్లో ఉందన్నాడు, ఏపీలో ఉందన్నాడు, ఏపీలో ఉందన్నాడు, ఏపీలో ఉందన్నాడు. ఎస్ఎన్ మనకేం కావాలి సార్, కామన్ డిఫరెన్స్ కావాలి, కామన్ డిఫరెన్స్ కావాలి. కామన్ డిఫరెన్స్ ఎట్లా వస్తుంది, ఎన్ గనక 1 పెట్టుకుంటే ఎస్1 ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఎస్1 ఈజ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎస్1 అంటే స్మాల్ ఏ, ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఎన్ ఈక్వలెంట్ టు 2, 2 పెట్టుకుంటే ఎస్2 ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ఇంటూ 2 స్క్వేర్ 4a, b ఇంటూ 2 ఇట్ ఈజ్ 2b ప్లస్ సి. ఎస్2 అని అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ డి. ఇది ఎంత అయింది, 4a ప్లస్ 2b ప్లస్ సి, 4a ప్లస్ 2b ప్లస్ సి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఏ ప్లస్ బి ప్లస్ సి, మళ్ళీ సి, సి అంటే ఏ, మళ్ళీ ఏ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి, ప్లస్ డి ఈజ్ ఈక్వలెంట్ టు ఎంత అయింది సార్, 4a ప్లస్ s1 ప్లస్ s2 ఎంత అయింది, 4a ప్లస్ 2b ప్లస్ సి, 4a ప్లస్ 2b ప్లస్ సి. నవ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే సింప్లిసిటీ కోసము సిని 0 అనుకుందాం, సిని 0 అనుకుందాం. సార్ ఎందుకు సార్ సిని 0 అనుకున్నారు, ఒక కారణం ఉంది. ఎస్ఎన్ రైట్, సిని 0 ఎందుకు అనుకున్నారు సార్ అని అంటే ఇది చూడండి సార్, కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ సార్. సిని ఎందుకు 0 అనుకున్నారు ఇది చూడండి సార్. కాన్సెప్ట్ మనకు అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ తెలుసు. ఎంత సార్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది మీ అందరికీ తెలిసిన ఫార్ములా. ఎస్ఎన్ ఈజ్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. నా ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. n/2 ఇంటూ 2a, దీంట్లో n ఉందా, ఉంది. నేను ఇంకో డార్క్ కలర్ యూజ్ చేస్తాను. దీంట్లో n ఉందా, n/2 ఇంటూ 2a, దీంట్లో n ఉందా సార్, ఉంది. ఆర్ ఓపెన్ చేసి రాస్తాను సార్, n/2 ఇంటూ 2a ప్లస్ n ఇంటూ డి, n ఇంటూ డి డివైడెడ్ బై 2 మైనస్ nd/2, అంతే కదా సార్. నవ్వు ఇక్కడ చూడండి సార్, దీంట్లో n ఉంది, దీంట్లోనూ n ఉంది, దీంట్లోనూ n ఉంది, 3 టర్మ్స్లో n ఉంది. దీంట్లో n ఉంది, దీంట్లో n ఉంది, దీంట్లో n ఉన్నాయి. సమ్ ఆఫ్ n టర్మ్స్లో ప్రతి ఒక్క టర్మ్లో n ఉంది. n లేకుండా ఏ టర్ము లేదు. n/2 ఇంటూ 2a, దాంట్లో n ఉంది. n/2 ఇంటూ n ఇంటూ డి, దాంట్లో n ఉంది. n/2 ఇంటూ మైనస్ డి, దాంట్లోనూ n ఉంది. n ఉంది. అంటే అంక శ్రేణిలో సమ్ ఆఫ్ n టర్మ్స్ చేసేటప్పుడు ప్రతి ఒక్క దాంట్లో n కనబడాలి. ఇక్కడ n కనబడతలేదు కాబట్టి n కనబడే ప్రతి టర్ము కావాలి. కాబట్టి అందుకే C0 అనుకున్నా. C0 C అనేది కంపల్సరీగా 0 కావాలి. నవ్వు ఇక్కడ చూస్తే ఇది 2b, b ప్లస్ b 2b, d ఎంత అవుతుంది సార్, 4a మైనస్ 2a, d వాల్యూ ఎంత అవుతుంది, 2a. అందరికీ ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైందా? ఎందుకు C0 ఉండాలి సార్, ఎందుకు సార్ C0 ఉండాలి అని అంటే రైట్,
మనకు ఎస్ఎన్ ఈజ్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. దీంట్లో n ఉంది, దీంట్లో n ఉంది, దీంట్లో n ఉంది, దీంట్లో n ఉంది, n ఉంది, n ఉంది. ఆర్ మీరు కొంచెం 11th క్లాస్ 12th క్లాస్ కనుక చేసుంటే డైరెక్ట్గా ఆన్సర్ 2a అని చెప్పగలుగుతారు. ఎందుకనంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ an² ప్లస్ bn ప్లస్ c, an ప్లస్ bn ప్లస్ c. దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే 2a ప్లస్ b, రెండోసారి డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేదే కామన్ డిఫరెన్స్. ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థం కాదు కాబట్టి నేను ఈ మెథడ్ చెప్పాను. రైట్, ఒకే ఒక్క టర్మ్లో ఒకే ఒక్క రైట్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉన్న దాంట్లో ఇది ఎప్పుడు వచ్చింది సార్ సిరీస్? ఎస్ఎన్ ఈజ్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇది ఎప్పుడు వచ్చింది? డిఫరెన్స్ కాన్స్టెంట్ ఒక స్టెప్లో ఉన్నప్పుడు వచ్చింది. డిఫరెన్స్ కాన్స్టెంట్ ఒక స్టెప్లో ఉన్నప్పుడు సి అనేది కాన్స్టెంట్ వాల్యూ అనేది రాదు. రైట్, డిఫరెన్స్ రెండో స్టెప్లా కామన్గా ఉన్నప్పుడు అది అడ్వాన్స్డ్ అంక శ్రేణి, దాంట్లో రావచ్చు. ఈ టర్మ్ ఎప్పుడవుతుంది? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. కాన్సెప్ట్ ఎప్పుడు? రెండు వరుస సంఖ్యల మధ్యలో అంక శ్రేణిలో ఉన్న రెండు వరుస సంఖ్యల మధ్యలో తేడా సేమ్గా ఉన్నప్పుడు. C0 ఎందుకు వేసాను అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్.